ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి వస్తున్నారు. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చారు. 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే ఇండియాకు ప్రభాకర్ రావు రానున్నట్లు సమాచారం. ఇక ప్రభాకర్ రావును విచారిస్తేనే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందం భావిస్తోంది. చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి వస్తున్నారు. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి కూడా సమాచారం ఇచ్చారు. అలాగే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. ఈయన గత 14 నెలలుగా కూడా అమెరికాలోనే ఉంటున్నారు. ఎన్నో తిరిగి ఇండియాకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు సకల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను అవి ఫలితాన్ని ఇవ్వలేదు. సో మొత్తానికి ప్రభాకర్ రావు ఊరట కోసం ఇటు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు కొనసాగించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం ప్రజెంట్ ఇప్పుడు చోటు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు ప్రజెంట్ ప్రభాకర్ రావు హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరవుతానంటూ కూడా సిట్ బృందానికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు నుంచి కూడా ప్రభాకర్ రావును విచారిస్తే కీలకమైనటువంటి విషయాలు వెల్లడవుతాయంటూ కూడా ఇటు సిట్ బృందం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే అతను హైదరాబాద్ కు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ బృందానికి పూర్తిగా సహకరిస్తానంటూ కూడా ప్రభాకర్ రావు స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే అండర్టేకింగ్ లెటర్ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే సబ్మిట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పాస్పోర్ట్ అందిన తర్వాత 3 రోజుల వ్యవధిలోనే ఆయన సిట్ బృందం ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఇదే నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన తాను విచారణకు హాజరవుతానంటూ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారించేందుకు సిట్ బృందం సిద్ధమవుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బందికి ప్రభాకర్ రావే పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగానే ప్రణీత్ రావు కావచ్చు, ఇంకా మిగతా నిందితులు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా పనిచేశారు. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేయడం, వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడంతో పాటు వారి ఆర్థికంగా వనరులకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకుని వారిని నష్టపోయేలా చేయడం, ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తే అసలు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కీలక సూత్రధారి ఎవరు, ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, గత ప్రభుత్వంలో ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకంగా మనం భావించవచ్చు. సో మొత్తానికి 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఈ 5వ తేదీన విచారణకు హాజరు కాబోతున్నారు. సో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రజెంట్ ఆయన విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికీ తాను విచారణకు సహకరిస్తానంటూ కూడా సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ కూడా ఇచ్చారు. కాబట్టి సో చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ కేసులో అన్నది. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.